భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యద్భుతమైన యోగా గొప్పదనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే అద్భుతమైన యోగా మన దేశంలోనే రూపుదిద్దుకుంది. స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చిన ప్రధాని మోదీ చొరవతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఆరోగ్య సమస్యకి యోగా కూడా తగిన పరిష్కారం చూపగలదని నమ్ముతున్నారు. అయితే అంతరిక్షంలో సంచరించే వ్యోమగాములకి కూడా యోగా ఉపయోగపడుతుందని తేలడం మాత్రం ఆశ్చర్యం కలిగించే అంశంగా చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే దీని మూలాలన్నీ భారత్లోనే తేలతాయి. వేదకాలం నుంచి భారతదేశంలో యోగా ఉంది. ప్రస్తుతం యోగా భూమిపైనే కాదు అంతరిక్ష కేంద్రానికి కూడా విస్తరించింది. అంతరిక్షంలో ఉండే భారరహిత స్థితి వల్ల శరీరం అనేక అసౌకర్యాలకు లోనవుతోంది. అందుకే అక్కడ వ్యాయామం చాలా అంటే చాలా అవసరం. అయితే అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రత్యేక వ్యాయామాలకు బదులు యోగా చేయడం వల్ల అనేక సమస్యలు తీరిపోతాయని వ్యోమగాములు గుర్తించారు. అంతరిక్షంలో భారరహిత స్థితిలో యోగాసనాలు వేయడం చాలా ఆసక్తికరమైన అనుభవంగా ఉంటుంది. వ్యోమగాములకు ఎముకల క్షీణత, కండరాల నష్టం, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి యోగా సహాయపడుతోంది. వ్యోమగాములు తేలియాడకుండా ఉండడానికి ప్రత్యేక సూట్లు ధరించి యోగాసనాలు వేస్తారు. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్షంలో యోగా చేసిన తొలి వ్యక్తిగా నమోదయ్యారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ గత సంవత్సరం ఐఎస్ఎస్ లో సుదీర్ఘకాలం చిక్కుకుపోయినప్పుడు యోగా ఆసనాలతో సమస్యల్ని అధిగమించినట్లుగా తెలిపారు. గతంలో యుఏఈ వ్యోమగామి సుల్తాన్ అలీ నయాది సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యోగాసనాలు చేసి శరీరం ఫిట్ గా ఉంచుకున్నారు. అక్కడి భారరహిత స్థితిలో శరీరం అంతగా సహకరించదు. భారరహిత స్థితిలో వస్తువులు, మనుషులు నిరంతరం కదులుతుంటారు. ఎంత ప్రయత్నించినా కదలకుండా నిలవలేరు. మరి అలాంటి చోట యోగా చేయడం ఎలా సాధ్యపడుతుందన్న అనుమానాలు మనకు వస్తుంటాయి. అయితే అదేమి అసాధ్యమైన విషయం కాదని, తలుచుకుంటే అంతరిక్షంలోనూ యోగా చేయడం సాధ్యమని నిరూపించారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి సమంతా క్రిప్టోఫెరెటీ. ఈవిడ కాస్మిక్ కిడ్ సంస్థ వ్యవస్థాపకురాలు, యోగా నిపుణురాలు అయిన జామీ అమోర్ ని ఫాలో అవుతూ ఆమె చేసిన యోగాసనాలకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యోగా చేయాలంటే సౌకర్యవంతమైన ప్రదేశం, అనువైన వాతావరణం ఉండాలని అనుకుంటారు. కానీ చెయ్యాలనే పట్టుదల ఉంటే ఎక్కడైనా యోగా చేసేయచ్చని నిరూపించారు సమంత. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో ఆమె రెగ్యులర్ గా యోగాసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఎప్పుడూ కదిలే పరిస్థితిని నిలువరించేందుకు ఆమె ఎలాస్టిక్ బ్యాండ్ ఉపయోగించింది. దాంతో బ్యాలెన్స్ చేస్తూ నిర్విఘ్నంగా యోగా చేసింది. వ్యాయామంతో సమానంగా అంతరిక్ష యోగాసనాల వల్ల మంచి ఫలితాలను ఇస్తాయని రుజువు చేసింది. యోగా గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరోగ్య సమస్యకి యోగా కూడా తగిన పరిష్కారం చూపగలగదని అంతా నమ్ముతున్నారు. కానీ అంతరిక్షంలో సంచరించే వ్యోమగాములకి కూడా యోగా ఉపయోగపడుతుందని మాత్రం సమంత ద్వారానే తెలిసింది. ఆ క్రెడిట్ ఆమెకు మాత్రమే దక్కుతోంది. హాయిగా రెక్కలేని పక్షుల్లాగా శూన్యంలో విహరించే వ్యోమగాములకు సైతం వ్యాయామం లేనట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వల్ల, గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్ల రకరకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. ఒంటరితనం వల్ల, ఒకే పెట్టెలో బందీగా ఉండడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటినీ తట్టుకునేందుకు వారికి రకరకాల సౌకర్యాలను అందిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. కానీ ఇంచుమించుగా ప్రతి అంతరిక్ష వ్యోమగామికి వస్తున్న నడుం నొప్పికి మాత్రం ఇప్పటి వరకు సరైన కారణం గాని, చికిత్సను గాని కనుగొనలేకపోయారు. ఇంతవరకు వ్యోమగాముల వెన్నుపూసలో ఉండే డిస్కులు వాయడం వల్లే వారికి నడుం నొప్పి వస్తుందని భావించేవారు. భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత కూడా వ్యోమగాములు వారాల తరబడి నడుం నొప్పితో బాధపడాల్సి వచ్చేది. కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు దీనికి తగిన కారణాన్ని కనుగొనేందుకు ఒక 6 నాసా వ్యోమగాములను పరిశీలించారు. అంతరిక్షంలోకి బయలుదేరక ముందు, అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించారు. వీటిలో నడుం నొప్పికి డిస్క్ వాపు కారణం కాదని తేలింది. వెన్ను చుట్టూ ఉండే కండరాలు దాదాపుగా 20% కుచించుకుపోవడం వల్లే ఈ నొప్పి ఏర్పడుతుందని బయటపడింది. ఇలా దెబ్బతిన్న కండరాలు కొన్ని నెలలు గడిచిన తర్వాత కానీ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవట్లేదట. కానీ వ్యోమగాముల నడుముకి సంబంధించిన సమస్యలకు దూరం కావాలంటే యోగా మంచి మార్గమని తెలుస్తున్నారు పరిశోధకులు. అంతరిక్షంలో సరైన కదలికలు లేకపోవడం, వెన్ను మీద అధిక ఒత్తిడి పడడం వంటి ఇబ్బందుల కారణంగా తలెత్తే సమస్యలన్నింటికీ యోగా తగిన ఉపశమనాన్ని కలిగించగలదని సూచిస్తున్నారు. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేటప్పుడు వారి దినచర్యలో భాగంగా యోగాను చేర్చమంటున్నారు. అయితే యోగా వల్ల ఈ సమస్యలు తీరిపోతాయని గుర్తించి చెప్పింది మాత్రం సమంత మాత్రమే. అంతరిక్షంలో ముందుగా వార్మప్ తో ప్రారంభించిన ఆమె ఒక్కో ఆసనం వేస్తూ తన శరీరాన్ని పలు రుగ్మతల నుంచి కాపాడుకోగలిగింది. శూన్య గురుత్వాకర్షణ శక్తిలోనూ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ
క్రిస్ క్రాస్ వంటి యోగాసనాలని కూడా అలవోకగా వేసేవారు సమంత. ఆమె చేసే యోగాసనాలకు సంబంధించిన వీడియోను కాస్మిక్ కిడ్ సంస్థ ట్విట్టర్ లో పంచుకుంది. భారరహిత వాతావరణంలోనూ యోగా సాధ్యమే, అయితే దీనికి కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఓపిగ్గా చేస్తే ఏది అసాధ్యం కాదు, కావాలంటే మీరే చూడండి అంటూ సమంత తన వీడియోను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు సమంత పట్టుదల, అంకిత భావాన్ని ప్రశంసించారు. ఆమె చేసిన యోగాసనాలు చూసి వ్యోమగాములు స్ఫూర్తి పొందారు. యోగా ఎక్కడైనా సాధ్యమే అని నిరూపించిన మీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇటలీలోని మిలాన్లో జన్మించినటువంటి సమంతకు చిన్న వయసు నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలంటే మక్కువ. ఈ దిశగానే చదువు కొనసాగించిన ఆమెను 2009లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత శిక్షణ పూర్తి చేసుకుని 2014 నవంబర్ 23న అంతరిక్షంలోకి వెళ్ళింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులు గడిపిన ఆమె 2015 జూన్ 11వ తేదీన భూమికి తిరిగి వచ్చింది. మళ్ళీ 2022 ఏప్రిల్ 27న మిషన్ మినర్వాలో భాగంగా రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు సమంత. అక్కడి నుంచే యోగాసనాలు మొదలు పెట్టారు. అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా యూరోపియన్ కమాండర్ గా ఎంపికైన సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అంతరిక్షంలో హెల్త్ వన్ అనే వైద్య పరికరం పనితీరు పైన ఆమె పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరీక్షించడానికి లేజర్ సాంకేతికతతో పనిచేసే పోర్టబుల్ పరికరం గురించిన అనేక ప్రయోగాలు సమంత చేశారు. ప్రస్తుతం సమంత భర్త, తన 2 పిల్లలు జర్మనీలో నివాసముంటున్నారు. విదేశీ భాషలు నేర్చుకోవడానికి ఇష్టపడే ఈ లేడీ ఆస్ట్రోనాట్ కు హైకింగ్, స్క్యూబా డైవింగ్ వంటి సాహస కృత్యాలంటే చాలా ఇష్టం. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా యోగా కూడా సాధన చేస్తున్నారు. తాజాగా మొన్నటి జూన్ 21న జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యుఏఈ ఆస్ట్రోనాట్ సుల్తాన్ అల్ నయాది సైతం యోగా ఆసనం చేస్తూ సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. యోగా చేయడం వల్ల శరీరానికి పటుత్వం తేలడంతో పాటు మానసికంగా స్వాంతన లభిస్తుందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఐక్యరాజ్య సమితిలో జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రతిపాదించారు. దాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ 2015లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యోగా ఇప్పుడు భూమిని వీడి అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉంటూ పరిశోధనలు చేస్తుంటారు. కానీ ఇక ముందు ఏళ్ల తరబడి వారు అంతరిక్షంలో ప్రయాణించాల్సిన అవసరాలు రాబోతున్నాయి. అలాంటి వ్యోమగాముల కలలు ఎలాంటి ఉపద్రవాలు లేకుండా నిజమయ్యేందుకు యోగా కూడా వారికి సాయపడేలా కనిపిస్తోంది. సో యోగా ఇప్పుడు అసలైన స్పేస్ యోగాగా మారి విశ్వవ్యాప్తం అవనుంది. ఈ నేపథ్యంలో భారతీయులకు అంతకంటే గర్వకారణం మరేముంటుందని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజులలో అంతరిక్షంలో పరిశోధనలు చేసే వారికి యోగా తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈసాలు సీరియస్ గా పరిశీలిస్తున్నాయని సమాచారం.